ఒకప్పుడు జనరేషన్లో చిన్నపిల్లలకి భోజనం తినిపించడానికి డిస్ట్రాక్షన్గా బూచోడు అని చూపించి తినిపించేవాళ్ళం. బట్ ఇప్పుడున్న జనరేషన్ కంప్లీట్గా ఫోన్స్ను హ్యాండ్ ఓవర్ చేసి ఆ ఫోన్స్ డిస్ట్రాక్షన్లోనే మనం భోజనాలను తినిపిస్తున్నాం. ఇంకా మెచ్యూర్ కానీ ఇప్పుడు గ్రో అవుతున్న చిన్న పిల్లల బ్రెయిన్ ఫోన్స్కి అడిక్ట్ అవ్వడం వల్ల బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ గ్రోత్స్లో లిమిట్స్ ఉంటుంది అని చాలా స్టడీస్ చెప్తున్నాయి. దానికి ఆల్టర్నేటివ్గా పేరెంట్స్ చాలా ఆప్షన్స్ను కన్సిడర్ చేస్తున్నారు. అందులో ఒకటి కలరింగ్ బుక్. బట్ బయట ఉన్న కలరింగ్ బుక్స్ ఆల్మోస్ట్ అన్ని సేమ్ జస్ట్ ఓల్డ్ ఇమేజెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ కిడ్స్ కూడా ఆఫ్టర్ వన్ పాయింట్ ఆఫ్ టైం దాన్ని కంటిన్యూ చేయట్లేదు. సో దీనికి సొల్యూషనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను కలరింగ్ బుక్ ఏఐ అనే ఒక టూల్ను ఐడెంటిఫై చేశా. ఈ టూల్ను యూజ్ చేసి మనం మన ఓన్ కలరింగ్ బుక్స్ను జనరేట్ చేసుకోవచ్చు. ఈ టూల్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటుంది. నంబర్ 1, ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ను కలరింగ్ పేజెస్గా కన్వర్ట్ చేసుకోవడం. నంబర్ 2, మీకు ఒక ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ను ఇచ్చి కలరింగ్ పేజ్గా కన్వర్ట్ చేసుకోవడం. అండ్ ది లాస్ట్ ఆప్షన్, అండ్ నాకు చాలా ఇష్టమైన ఆప్షన్ ఏంటంటే, ఒక కలరింగ్ బుక్ను కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మనం ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేయడం. ఇప్పుడు మార్కెట్లో గ్యాప్ ఎక్కడుందంటే ఆల్మోస్ట్ అన్ని కలరింగ్ బుక్స్ ప్లెయిన్గా ఉంది. లెట్స్ సే మనం ఒక స్టోరీ ప్లస్ కలరింగ్ బుక్ను క్రియేట్ చేసామంటే దానికి డిమాండ్ ఉంది అని నేను అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్, మన హిందూ మిథాలజీలో చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. నేను హనుమాన్ లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ తీసుకొని హనుమాన్కి బేస్ చేసి ఒక చిన్న చిన్న ఎపిసోడ్స్గా 10 పేజెస్గా ఈ ప్రాంప్ట్స్ను యూజ్ చేసి జనరేట్ చేసి ఒక బుక్గా కన్వర్ట్ చేశానంటే పేరెంట్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు వాళ్ళ కిడ్స్కి జస్ట్ ఏదో ఒక కలరింగ్ బుక్ అని కాకుండా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ యొక్క స్టోరీను ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉంటుంది. ప్లస్ కిడ్స్ కూడా దానికి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అందువల్ల ఆ కలరింగ్ బుక్స్ను ఫినిష్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ ఐడియాస్ను ఒక ఎండ్ టు ఎండ్ కలరింగ్ బుక్గా క్రియేట్ చేయడానికి మీరు ఇటువంటి టూల్స్ను యూటిలైజ్ చేసుకోవచ్చు. వన్స్ డిజైన్ ఫినిష్ అయిన తర్వాత బయట మ్యానుఫ్యాక్చర్స్కి వెళ్ళి కొన్ని శాంపుల్స్ను క్రియేట్ చేసుకుని ఆ వీడియోస్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో పోస్ట్ చేసి బూస్ట్ చేశారు అంటే మీకు మెసేజెస్ వస్తుంది. అలా వచ్చిందంటే దానికి డిమాండ్ ఉంది అని అర్థం. వన్స్ మీరు డిమాండ్ను నోటీస్ చేసిన తర్వాత సేమ్ ప్రోడక్ట్స్ను మీ వెబ్సైట్లో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లో కూడా మీ ఓన్ బ్రాండ్ కింద బిల్డ్ చేసి సేల్ చేయవచ్చు. ఇంకా ఇటువంటి ఏఐ బిజినెస్ అండ్ ఈకామర్స్ రిలేటెడ్ వీడియోస్కు నన్ను ఫాలో చేయడం మర్చిపోకండి.